నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు. సుమారు 81 లక్షలు విలువ చేసే గంజాయి మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. తిరుపతి జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూకే వద్ద ధర్నా. విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు, విష్ణులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం. 94 మంది ఉత్తీర్ణత సాధించి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించినట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను కాకినాడ జిల్లా జగ్గంపేటలో పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 81 లక్షల విలువైన గంజాయి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్ మాట్లాడుతూ, ఒడిశా నుండి శ్రీ సత్యసాయి జిల్లాకి రహస్యంగా తరలిస్తుండగా జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామంలో ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో పట్టుకున్నామని అన్నారు. ఈ అక్రమ రవాణాలో సత్యసాయి జిల్లాకి చెందిన మేకల ప్రకాష్, అన్నమయ్య జిల్లాకి చెందిన ఆవుల శ్రీనివాస్, అన్నమయ్య జిల్లాకి చెందిన ధనియాల అంజమ్మ, సత్యసాయి జిల్లాకు చెందిన మేకల శ్యామలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్, 40,000 రూపాయలు విలువ చేసే ఆటో, అదే విధంగా 16,20,075 కిలోల గంజాయి విలువ 81,03,750 రూపాయలు ఉంటుందని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మాకు ఈ గంజాయి కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తుంటారు. అందులో భాగంగానే ఈ రోజు 5వ తారీఖు ఫిబ్రవరిన, అలాగే మన పోలీస్ శాఖలో ఈగిల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ ఈగిల్ శాఖ అలాగే వారికి రాబడిన సమాచారం జగ్గంపేట పోలీసుకి తెలియపరిచినట్టు జగ్గంపేట ఎస్ఐ గారు శ్రీ రఘునాథరావు గారి ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం జేకొత్తూరు విలేజ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆటోలోనేమో ఒక లగేజ్ ఆటో. ఈ ఆటో ఏంటంటే ఒరిస్సా రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనే సత్యసాయి అలాగే అన్నమయ్య జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఒక 80 దాకా ఈ గంజాయి ప్యాకెట్లు ఉండడం, వెయిట్ సుమారు 162 కేజీల దాకా, 162.07 కేజీల దాకా బరువు జరిగింది. వెంటనే మధ్యవర్తుల సమస్య వాళ్ళు సీజ్ చేశారు. వెంటనే మన జగ్గంపేట సిఐ గారు కేసు టేకప్ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే మేకల ప్రకాష్ సత్యసాయి జిల్లా, అలాగే ఆవులు శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా, ధనియాల అంజమ్మ అని చెప్పేసి అన్నమయ్య జిల్లా, మేకల శ్యామల అని చెప్పేసి ఈవిడ సత్యసాయి జిల్లా. వీళ్ళు నలుగురు కూడా ఈ కేసులో ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని జనరల్ ఏంటంటే ఈ లగేజ్ ఆటోలు కానీ ఏదో ట్రాన్స్పోర్ట్ ఆటో, లోకల్ ఆటో అని చెప్పేసి ఎవరు కూడా అనుమానించారని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఆటోలో ట్రావెల్ చేయడం. కానీ మాకు రావడం నమ్మకమైన సమాచారం కాబట్టి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క పూర్వపరాలన్నీ కూడా తెలుసుకుని గతంలో ఏ కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దర్యాప్తు చేయడం జరిగింది. గంజాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ రేట్లో ఒక కేజీ 50,000 దాకా ఉంది. అంటే ఈ గంజాయి వాల్యూ దాదాపు 50 లక్షలు వస్తుంది. అలాగే ఆటోలు సీజ్ చేసిన వాళ్ళకి 40,000, సెల్ ఫోన్ ఒక బేసిక్ సెల్ ఫోన్ ఉంది, అదొక 5,000 రూపాయలు. అలాగే వీళ్ళ క్యాష్ కూడా ఉంది. అంటే మన ప్రాథమిక దర్యాప్తులు ఏం తెలుస్తుందంటే వీళ్ళు ఇంకా గంజాయి కొనడానికి ప్రిపేర్ అయ్యారు, కానీ ఇంకా అనుకున్న స్థాయి గంజాయి దొరకలేదు. 1 లక్ష రూపాయల క్యాష్ వీళ్ళు తిరిగి తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. టోటల్ వాల్యూ చూసుకుంటే 82,48,000 దాకా వస్తుంది. ఈ దాడిలో నుండి లేకపోతే ఈ పోలీస్ చర్యలో నుండి దీంతో నాకు
ఫర్దర్గా కూడా జరుగుతుంది. చాలా వరకు కూడా మన రాష్ట్రం నియంత్రించగలిగాము. ఇంకా ఫర్దర్ కూడా ఈ చర్యలు కంటిన్యూ అవుతుందని చెప్పి వీళ్ళు ఉన్నారని ముద్దలు ఇంకా వ్యక్తి ఇది కొన్నామని చెప్తున్నారు. ఆ సుధాకర్ అన్న వ్యక్తి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు కరెక్ట్ పేరు కూడా చెప్పరు, అది మేము వెరిఫై చేయాలి. ఆ సుధాకర్ లేకపోతే ఇంకెవరైనా లేకపోతే ఆయన ఒకటే లేకపోతే ఆయన ఇంకా ఒక గ్యాంగ్ ఉందని చెప్పేసి వీళ్ళైతే అక్కడ లూజ్ అమ్ముతారని చెప్పి తెలిసింది. వీళ్ళు చెప్పిన మాట నమ్మకం లేదు. వీళ్ళేమో అక్కడ లూజ్ అమ్ముతారా లేకపోతే వీళ్ళు ఫర్దర్ ఇంకెక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా ఆ విషయం కూడా